बुलेट पतंग पतंग एगरे पतंग पतंग एगरे गुंजो खींचो अरे डीलर ले अरे हाँ रोड में अरे जरूर మీరు ఇక్కడ రండన్నా వెనకకు రండి లేకపోతే అక్కడ వెనకకు పోండి ఎంతో ఉత్సాహంగా మల్లారెడ్డి గారు కైట్స్ ఫెస్టివల్ కి వచ్చి కైట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఎవరిని ఎట్టుకోవద్దు నాన్న, మెల్లిగా రావాలి. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా పండుగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మల్లారెడ్డి గారు రావడంతో కైట్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా జరుగుతుందండి. మెల్లిగా ఎవరు చూసుకోవద్దు, మెల్లిమెల్లిగా పిల్లలందరికీ కైట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మధ్యలో ఎవరు రావద్దు నాన్న. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పెద్ద ఎత్తున గత 15 సంవత్సరాల సంది కూడా మా టింకు గౌడ్ మా బోయినపల్లిలో మా పాత బస్తీలో మేము పుట్టిన ఊరిలో
ఎప్పుడు కూడా గత 15 సంవత్సరాల సంది కూడా ఈ పతంగులు అన్ని కూడా మాంజలు కానీ చెర్కీలు కానీ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తాడు. నాకు ఇంకొక చాలా చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే పిల్లలకు మంచి పతంగులు ఎగిరేయాలని బాగా ఫ్యాషన్ కాబట్టి సంక్రాంతి పండుగ ఆనవాయితీ ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఫ్రీగా మాంజా కానీ చెర్కీలు కానీ మరి పతంగులు కానీ ఫ్రీగా పంపిణీ చేస్తాడు. ఎంతమంది వస్తే అంతమందికి పంపిణీ కార్యక్రమం చేస్తాడు. అదే వాళ్ళ యువ సంఘం అందరూ కూడా ధన్యవాదాలు. ఇక్కడనే ప్రతిసారి వస్తాడు, ప్రతిసారి పూజ చేస్తాడు, ప్రతిసారి నవరాత్రి పూజలు చేస్తాడు, గణోత్సవ ఉత్సవాలు చేస్తాడు. ఈసారి తప్పకుండా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నిలబడాలని కోరుకుంటున్నాను. ఆయన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా టింకు గౌడ్ ఎంత బంగారం ఎంత సంపాదించిండు, ఆయన సంపాదించిందంతా కూడా పేద ప్రజలకి గోవా పోయినాము. మా కార్పొరేటర్లను అంతా ఫ్యామిలీతో పోయినాం, మేము కూడా ఫ్యామిలీతో పోయినాం. చాలా మంచిగా అనిపించింది. గోవాలో అన్ని మంచిగా ప్యాలెస్ ఎక్కినా, మంచిగా అండర్ వాటర్ సీ పోయినా, మంచిగా ఇది స్కూటీ నడిపించా నీళ్ళ సముద్రంలో చాలా ఎంజాయ్ చేసినాం. 70లో కూడా 17 లెక్క కనిపించారు మీరు. కనిపిస్తున్నా ఇట్లా మెయింటైన్ చేస్తున్నాయా? అందరు కూడా నా లెక్క మెయింటైన్ చేయాలి. బాగా 3 పూటలు తిని నిమ్మడంగా వండుకుంటే కాదు. హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ అ వెల్త్. వెల్త్ కాదు, వెల్త్ కంటే కూడా ఎక్కువ. హెల్త్ లేనిది ఏమీ లేదు జీవితంలో. నేను 71, ఇప్పటికి కూడా ఎంత స్మార్ట్ గా చూసుకోండి. ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఇవి తింటే సరిపోతుంది. మనకి మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఎవరికి అనుకుంటున్నారు సార్? ఎవరికి వస్తుందా? మా అధిష్టానం ఆదేశిస్తే నేనే నిలబడతాను.